ప్రియమైన దేవుని సంగమ, అందరికీ ప్రభునామములో హృదయపూర్వకమైన వందనములు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని చక్కగా ఆయన మాటలు వింటూ ఆసక్తి కలిగి, వాక్యము పట్ల అమితమైన శ్రద్ధ కలిగి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈ మాటలు సూటిగా ఇక్కడ ఉన్నవారికి మాత్రమే కాదు కానీ ప్రపంచ క్రైస్తవ్యంలో చాలామంది, అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో ఉన్న ఒక బలహీనత ఇది. అంటే నామకార్థ క్రైస్తవులుగా కొంతమంది ఉంటారు. ప్రతి సంఘములో కూడా నామకార్థ క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకున్న ఒక ఆలోచన భావం ఏంటంటే, ప్రభు బల్లలో చెయ్యి ఖచ్చితంగా వెయ్యాలి, మిగిలిన వారాలు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ వారం అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. క్రిస్టియానిటీలో ఉన్న ప్రధానమైన సమస్య, రెండవ ఆదివారము, మూడవ ఆదివారము, నాలుగవ ఆదివారము కూడా, ఐదవ ఆదివారం ఉంటే ఐదవ ఆదివారము కూడా జనాలు కనబడరు, కానీ మొదటి ఆదివారం మాత్రము ఖచ్చితంగా వస్తారు. ఎందుకనంటే ఇందులో చెయ్యి వేయడానికి. అంటే ఆ సమస్య మన దగ్గర లేదు, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి. ఈ సమస్య బయట ప్రపంచంలో, బయట సంఘాల్లో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన కంప్లైంట్ నా దృష్టి కూడా వచ్చింది. కాబట్టి కేవలం ఈ సందేశం వాళ్ళను దృష్టిలో పెట్టుకుని చెప్పడం కాదు, కానీ అసలు ప్రభువు బల్ల యొక్క పరిపూర్ణమైన ప్రాముఖ్యత ఎదుగుతున్నదో దాన్ని మనకు బాగా అర్థం కావాలి. వీళ్ళు ఏ రోజు కూడా సహవాసానికి కానీ, ప్రార్థనకు కానీ, వాక్య ధ్యానమునికి కానీ, వాక్యానికి కానీ, వారము మధ్యలో జరుగుచున్న కూడికలకు కానీ ఏమాత్రము కూడా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఖచ్చితంగా ఇందులో చెయ్యి వేయాలి. యేసుక్రీస్తు యొక్క శరీరములో యేసుక్రీస్తు వారు కార్చిన రక్తానికి సాదృశ్యమైన ఈ రొట్టె ద్రాక్ష రసములో మనము ఖచ్చితంగా చెయ్యి వేయాలని మొదటి ఆదివారం, అంటే బల్ల ఏ రోజైతే ఇస్తారో ఆ రోజు ఖచ్చితంగా సంఘానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని మా దృష్టికి వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, మిగిలిన ఆదివారాలు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ వారం ఖచ్చితంగా వెళ్ళాలి, ఈ వారం ఖచ్చితంగా వెళ్ళి ప్రభు యొక్క శరీరంలో ఆయన కార్చిన రక్తంలో మనం చెయ్యేస్తే మనకేదో దీవెనలు వచ్చేస్తే, మనకేదో ఆశీర్వాదాలు వచ్చేస్తే, మనం ఏదో మన జీవితాలు బాగుపడిపోతాయనే ఒక ప్రత్యేకమైన ఆలోచన సరళితో ఖచ్చితంగా మిగిలిన వారాలు కనబడిన వారు ఈ వారం ఖచ్చితంగా కనబడతారు. అందుకే ఈ క్రిస్టియానిటీలో నామకార్థముగా దీని యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ఇది ఎందుకు తీసుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశం ఎరగకుండా ఎందరైతే ఉన్నారో ఈరోజు ఖచ్చితంగా ఎందుకు తీసుకోవాలనే దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచన చేస్తాము. దానిలో మనకు కూడా తగలాల్సినవి తగులుతాయి, మనము కూడా వినాల్సిన విషయాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అందుకే ప్రపంచ క్రైస్తవ్యంలో ఎప్పుడు తీసుకోవాలి, బల్లను ఎప్పుడు తీసుకోవాలి అని విభేదాలు కలిగి కొట్లాడుకుంటున్న వారు ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, కొంతమంది అంటారు ప్రతి ఆదివారం తీసుకోవాలి అని అంటుంటారు, మరికొందరు అంటారు నెలకి ఒక పర్యాయము, అది మొదటి ఆదివారం అంటారు. మరికొంతమంది అంటారు క్రైస్తవ్యంలో కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ, న్యూ ఇయర్ కానీ, లేదంటే మరి డిసెంబర్ 25 యేసుక్రీస్తు యొక్క జన్మదినానికి కానీ, లేదంటే ప్రత్యేకమైన కూడికలు పెట్టినప్పుడు కానీ ప్రభు బల్లలో హోలీ కమ్యూనియన్లో ఖచ్చితంగా చెయ్యి వేయాలని ప్రత్యేకమైన డేస్లో తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. మరికొంతమంది ఏం చేస్తారనంటే 3 నెలలకు ఒకసారి ఉపవాస కూడికలు పెడతారు, అప్పుడే బల్లిస్తారు, రెగ్యులర్గా ఇవ్వరు. మరికొన్ని సంఘాల్లో 6 నెలలకు ఒకసారి ఉపవాస కూడికలో మహాసభలో పెట్టి అప్పుడు బల్లిచ్చే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం చేయరు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఎప్పుడు తీసుకోవాలి అని ఆలోచన కలిగి క్రిస్టియానిటీలో చాలా విభేదాలు కొనసాగాయి. అసలు ఎప్పుడు తీసుకోవాలనేది ప్రధానమైన సమస్య కాదు, ఎప్పుడు తీసుకోవాలని విడిపోయిన వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో ప్రతి ఆదివారం తీసుకోవాలండి. నేను అడుగుతున్నాను, ప్రతి ఆదివారం తీసుకున్నావు, అవి ఎందుకు తీసుకుంటున్నావు? తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో నీకు తెలియట్లేదు, అసలు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నీకు అసలు అర్థం కావట్లేదు. తీసుకున్న వాడివి నీ ఇంటికి వెళ్ళి నీ పనులు చేసుకుంటూ నీకు ఇష్టం వచ్చిన బ్రతికిస్తున్నావు. తద్వారా ప్రతి వారం తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? అవునా? ప్రతి వారం తీసుకుంటున్నారండి, తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి, చేయనప్పుడు ప్రతి వారం తీసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనము? సరే, నెలకు ఒకసారి ఇస్తున్నాం మనము,
నెలకు ఒకసారి ఇస్తున్నాం. నెలకు ఒకసారి కంపల్సరీ దీనిలో చేయవేస్తున్నాము కదా. నెలకు ఒకసారి తీసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా హక్కుగా దానిలో చేయవేస్తున్నాము కదా. మరి నెలకు ఒకసారైనా సరే ఈ దీనిలోని పరమార్థం మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని ఎందుకు తీసుకుంటున్నామనే ప్రధానమైన ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నామా? ఆ ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మనం చేయడానికి ఏమాత్రమైన ప్రయత్నాలు మనం చేస్తున్నామా? అలాంటప్పుడు నెలకు ఒకసారి తీసుకుని కూడా ఏం ప్రయోజనం చెప్పండి? యేసుక్రీస్తు వారి దీన్ని ప్రవేశపెట్టడంలో ఒక ప్రధానమైన ఉద్దేశం ఉన్నది. అదే నేను ఎందుకు తీసుకోవాలనే దాని గురించి చెబుతాను. కానీ ఎప్పుడు తీసుకోవాలని ప్రపంచ క్రైస్తవ్యంలో గలిబిలి ఉన్నది. ఆ గలిబిని మనం చూస్తున్నప్పుడు మాసానికి ఒకసారని, వారానికి ఒకసారని, ఇంకా కూడుకున్న ప్రతిసారి తీసుకోవాలని చెప్పేవాళ్ళు. నేను అడుగుతున్నాను, ప్రతిసారి తీసుకుంటావు, తీసుకున్న దాని యొక్క ప్రథమమైన ఉద్దేశాన్ని మర్చిపోయి బ్రతికేస్తున్నావు. తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనము? ఇది ఊరికే పెట్టలేదు. దీన్ని ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన ఈ పానీయమును యేసుక్రీస్తు వారు ఊరికే పని లేక పెట్టింది కాదది. దానిలో ఎంతో ప్రయోజనకరమైన ఫలితాలు ఉన్నాయి. మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, మనం చేయాల్సిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఖచ్చితంగా నెరవేర్చే స్థితిలో ఉండాలి. అవి నెరవేర్చకుండా ప్రభు మనకి ఏవైతే చెప్పాడో వాటిని చెయ్యకుండా రోజు తీసుకున్న ఉపయోగం లేదు, వారం తీసుకున్న ప్రయోజనం లేదు, నెలకు ఒకసారి తీసుకున్న ప్రయోజనం లేదు, పండగలప్పుడు తీసుకున్న ఉపయోగం లేదు, ఉపవాస కూడికలప్పుడు తీసుకున్న ఉపయోగం లేదు. అసలు అది తిన్న తర్వాత, త్రాగిన తర్వాత మనం ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చెయ్యనప్పుడు మనం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే బాగా గమనించండి, ఎప్పుడు తీసుకోవాలనే ప్రశ్న అంత ప్రాముఖ్యమైనది కాదు. తర్వాత ఎలా తీసుకోవాలనే ప్రశ్న ఉన్నది. ఎలా తీసుకోవాలంటే కొంతమంది అంటారు ఒకే రొట్టె చేయాలండి, మరికొంతమంది అంటారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 2-3 రొట్టెలు చేయాలండి అంటూ ఉంటారు. మరి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకే రొట్టెని అందరికి పంచడం సాధ్యం కాదు కాబట్టి, మనం అంటే తక్కువ కాబట్టి ఒకే రొట్టెని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మరి ఎక్కువ మంది ఉంటే మరి అప్పుడు కూడా ప్రభు ఒక రొట్టెని ఎత్తుకుని అని అన్నారు కదా, ఒకటే రొట్టెని ఇస్తే అలా కూడా ప్రయోజనం లేదు ప్రియులారా. మరికొన్ని సంఘాల్లో ఆ తెల్లటి రౌండ్గా ఉండే వేపర్స్ ఇస్తూ ఉంటారు, గమనిస్తున్నారు కదా. ఆ తెల్లటివి ఇస్తూ ఉంటారు. అది కూడా సమస్యాత్మకంగా మాట్లాడేవారు కూడా లేకపోలేదు. నేను అడుగుతున్నాను, ఎలా తీసుకోవాలనేది కూడా పెద్ద ప్రాముఖ్యమైనది కాదు, ఏమి తీసుకోవాలనేది కూడా ప్రాముఖ్యమైనది కాదు. ఎందుకంటే రొట్టె మనకు చేతిలో ఉండాలి. అలాగే ద్రాక్ష రసము ప్రభు అది ఇచ్చాడు కాబట్టి ప్రభు రొట్టెనిచ్చాడు. రొట్టె ప్లేస్లో మనం ఏ రొట్టెనైనా తీసుకోండి, ద్రాక్ష రసము ప్లేస్లో ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం ఆలోచన చేస్తే మనుషులు ఎంత విడ్డూరంగా విచిత్రంగా ఆలోచిస్తారనంటే, జాగ్రత్తగా వినండి. తీసుకున్న తర్వాత మనం ఏమి చెయ్యాలి, మనం ఎలా ఉండాలి అనే ప్రాముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టేసి ఈ రొట్టె మీద, ద్రాక్ష రసం మీద కంప్లైంట్లు చెబుతూ ఉంటారు. ఆ కంప్లైంట్లు ఏంటంటే, ఇవాళ రొట్టె బాగా గట్టిగా ఉందండి, ఇవాళ రొట్టె మాడిపోయిందండి, ఇవాళ రొట్టె సరిగా ఉడకలేదండి, ఇవాళ రొట్టె మరీ మెత్తగా పీస్గా ఉందండి. అంటే రొట్టె మీద కంప్లైంట్లు. మన జీవితాల్లో ఏం కంప్లైంట్లు ఉన్నాయి, ఆ కంప్లైంట్ల గురించి ఆలోచించాం. మన లైఫ్లో మన వ్యక్తిగతంగా, ఆత్మీయంగా మనలో ఉన్న సమస్యలు, మనలో ఉన్న పాపాలు ఏవైతే ఉన్నావో వాటిని ఆలోచన చేయకుండా ప్రార్థన చేసి ఇవ్వబడుతున్న రొట్టెని తిన్న తర్వాత రొట్టెలో ఉప్పు సరిపోలేదని, రొట్టెలో మరి షుగర్ ఎక్కువైందని, షుగర్ లేదని, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని సలహాలు ఇస్తూ ఉంటారు. మనం గమనించాలి, సలహాలు ఇవ్వడం తప్పు కాదు, కానీ సలహాలు ఇస్తూ ఉన్నాము. దానితో పాటు ఆ రొట్టె ఎలాగైతే పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుంటున్నామో దానిలో చేవేస్తున్న మనము మన జీవితాలు కూడా అది ప్రభు యొక్క శరీరము కాబట్టి ప్రభు యొక్క శరీరం వలె మన జీవితాలు కూడా పరిపూర్ణముగా మార్చబడాలి. ఇప్పుడు ద్రాక్ష రసం దగ్గరకు వచ్చామనుకోండి, నీళ్ళు ఎక్కువైతే పలచగా అయిపోయింది అంటారు, నీళ్ళు కొంచెం తక్కువగా పోస్తే బాగా చిక్కగా ఉందండి, దగ్గు వస్తుంది అంటారు. ఇక్కడ రంగు, రుచి, వాసన చూస్తున్నారు. ఎక్కడ చెప్పండి? ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమైన పానీయములో ఏదో 3 రోజెస్ యాడ్లో రంగు, రుచి, చిక్కదనం అన్నట్లుగా ఇక్కడికి వచ్చి దీని యొద్ద జనరల్గా మాట్లాడుతున్నాను, మన గురించి కాదు, రెగ్యులర్గా మనం వినే సంభాషణ సందర్భాలు ఎలా ఉన్నాయి మీ జ్ఞాపకాలు తీసుకొస్తున్నాను. రంగు, రుచి, చిక్కదనము ఇందులో ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు మన లైఫ్లో మనం ఎలా ఉన్నాము, మనము ఎలా ఉన్నాం, తీసుకుంటున్న మనము, తింటున్న మనము, త్రాగుచున్న మనము ఎలా ఉన్నాము, తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన పనులేమై ఉన్నాయి, మనం ప్రవర్తించవలసిన విధానం ఏదవుతున్నది,
ప్రభు దాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. దాని విషయంలో మనం ఈరోజు ఫెయిల్ అయిపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. అలాంటప్పుడు అది తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన పనులు మనం నిర్విరామంగా చేయడంలో విఫలమైపోతే ఎప్పుడు తీసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఏది తీసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అర్థమవుతుందా? ఏది తీసుకుంటే ఏంటి చెప్పండి, ఎప్పుడు తీసుకుంటే ఏంటి చెప్పండి. ఒకప్పుడు ఇంటింటా కూడి ప్రతిరోజు తీసుకునేవాళ్ళు, కూడుకున్నప్పుడల్లా తీసుకునేవాళ్ళు. తర్వాత ఆదివారం ఇచ్చారు. ఇక ఆదివారం ఇచ్చినా వీళ్ళు ఎలాగో పని చేయట్లేదు కాబట్టి, తీసుకున్న దానికి వారు ఎలాగో ప్రయత్నం కూడా చేయట్లేదు కాబట్టి, సువార్త ప్రకటించడానికి కానీ సువార్త వల్లే జీవించడానికి కానీ ఏమాత్రము కూడా వారి జీవితాల్లో ఒక్క కార్యం కూడా చేయట్లేదు. ఎవరికి కూడా యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయట్లేదు. ఇంకా బాగా చెప్పాలంటే అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి యేసుక్రీస్తు జ్ఞాపకమే ఉండట్లేదు. అలాంటప్పుడు నువ్వు రోజు తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం అన్నది, వారం తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం అన్నది, లేదా మాసానికి ఒకసారి తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం అన్నది మనం బాగా గమనించండి. ఇక్కడ ప్రధానమైన సమస్య ఎప్పుడు తీసుకోవాలన్నది కాదు, ప్రధానమైన సమస్య ఎలా తీసుకోవాలన్నది కాదు, ప్రధానమైన సమస్య ఏమి తీసుకోవాలన్నది కాదు. కానీ ప్రభు చెప్పాడు అది రొట్టె, అది ద్రాక్ష రసము, ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈనాటి క్రిస్టియానిటీలో అనేకులు ఆలోచించని ప్రధానమైన విషయం ఏంటంటే ఎందుకు తీసుకోవాలన్న దాని దగ్గర అనేకులు విఫలమైపోతున్నారు. ఆ విఫలమైపోతున్న వారిలో మనమున్నామేమో చెక్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయనకు రక్తానికి సాదృశ్యమైన పానీయాన్ని త్రాగుచున్న మనము తీసుకుని తిన్న తర్వాత, త్రాగిన తర్వాత చేయాల్సిన కార్యాలు, చేయబోతున్న కార్యాల్లో మనం పార్టిసిపేషన్ లేకుండా, మనం పాల్గొనకుండా కేవలం వల్ల సోమవారం మొదలుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం మొదలుకొని శనివారం వరకు మరలా ఇక్కడ వచ్చేంత వరకు కూడా మన దైనందిన జీవితంలో కేవలం మన పనుల మీద మాత్రమే మనం ఫోకస్ చేసి దానిని మనం మర్చిపోతే గనక మన జీవితంలో నువ్వు రోజు తీసుకున్న ప్రయోజనం లేదు, వారానికి ఒకసారి తీసుకున్న ప్రయోజనం లేదు, నెలకు ఒకసారి తీసుకున్నా ఏం ప్రయోజనం లేదు. అసలు నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా పెద్దగా ప్రయోజనం ఒరిగేదంటూ ఏదీ లేదు. తీసుకున్న మనము ఖచ్చితంగా చేయాల్సినవి ఉన్నవి. అవేంటో మనం లేఖనాలు చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. 1 Corinthians 11th chapter verse number 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. సంగమా, నేను మీకు ఏదైతే రొట్టెనిస్తున్నానో, నేను మీకు ఏదైతే ద్రాక్ష రసాన్ని ఇస్తున్నానో అది నేను ప్రవేశపెడుతుంది కాదు, ప్రభువు మాకు ఇచ్చాడు. ప్రభు వల్ల పొందాము, ప్రభు వల్ల పొందుకుని మేము మరలా మీకు సంఘానికి ఇస్తున్నాము. ఇది సాధారణమైనది కాదు, ఇది చాలా ప్రత్యేకమైనది, ఇది పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన దాన్ని నేను మీకు ఇస్తున్నాను అని చెబుతూ ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని, ఇదిగో ఒక రొట్టెని అన్నాడు కాబట్టి ఒకే రొట్టె ఉండాలండి, 2 రొట్టెలు ఎరవకూడదు. సో పెద్ద రొట్టె చేసి మరలా దాన్ని ఇరిచిచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి సందర్భానికి తగినట్లుగా మాట్లాడుతూ సందర్భానికి తగినట్లుగా వెళ్ళే వాళ్ళు క్రిస్టియానిటీలో తక్కువ. కానీ అక్కడ ఒకటే అన్నది కదా, ఒక రొట్టెని అన్నాడు కాబట్టి ఒకటే రొట్టె. మరి 1,00,000 మంది ఉన్నారనుకో ఒక రొట్టె సరిపోద్దా? 1000 మంది ఉన్నారనుకో ఒక రొట్టె సరిపోతుందా? 2000 మంది ఉన్నారనుకో ఒక రొట్టె సరిపోతుందా? అట్లీస్ట్ ఆ రొట్టె చేసేటప్పుడే అది అప్పుడే ఇరిగిపోద్ది. ఎందుకంటే ఒక సైడ్ కాల్చిన తర్వాత రెండో సైడ్ కాల్చడానికి దాన్ని తిరగేయాలి. తిరిగేసేటప్పుడే అది ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? మనం గమనించాలి. కాబట్టి ఒక రొట్టెని అన్నాడు కాబట్టి ఒకటే రొట్టెనంటే నోట్ దిస్ పాయింట్. ఒకటే రొట్టె కాదు, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, జనాలను బట్టి మనం రొట్టెలు తయారు చేసుకోవడంలో తప్పు లేదనే వాస్తవం మనం గమనించాలి అని చెబుతూ ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ఇదిగో ఈరోజు మీ చేతుల్లో ఉన్న ఈ రొట్టె మొక్క ఏదైతున్నదో ఇది కేవలం సాధారణమైన రొట్టె కాదు, గోధుమ పిండితో చేయబడిన రొట్టె మాత్రమే కాదు, కానీ మీ చేతుల్లో ఉంచబడిన రొట్టె, ఈ పండ్లెంలో పెట్టబడిన ఈ రొట్టె అది నా శరీరము. మనుషులు ఎంతసేపు కూడా అది కాలిందా కాలేదా, ఉడికిందా ఉడకలేదా, మాడిందా మాడలేదా, ఉప్పు సరిపోయిందా షుగర్ సరిపోయిందా, ఇలాంటివి కంప్లైంట్ చేస్తున్నాము. కానీ అది యేసుక్రీస్తు యొక్క శరీరము, అది ప్రార్థన చేయబడి నీ చేతుల్లో పెట్టబడిన శరీరం, అది ప్రభువు యొక్క శరీరము. ఆ శరీరం బాగా గమనించండి, ఆ శరీరం మన హస్తాల్లోకి ఇవ్వబడింది. ఆ శరీరం మన చేతిలోకి వచ్చిన వెంటనే మనల్ని ఏమంటాడు చెప్పండి?
నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఏంటి జ్ఞాపకం చేసుకోవడం అంటే? జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? కిందకు మరొక వచనం చదువుదాం, 25వ వచనం కూడా. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఈ పాత్రలోనిది మీరు త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చెయ్యుడని చెప్పాను. ఆగండి ఒకసారి. ఇక్కడ 24వ వచనంలోను 25వ వచనంలో 2 పర్యాయాలు మీరు రొట్టె తింటున్నప్పుడు, అదే సమయంలో ఈ పాత్రలోనిది మీరు త్రాగుతున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు అంటున్నాడు. ప్రభు మాట్లాడుతున్న మాట. అసలు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడం అంటే, ఈ రొట్టెను చూసినప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఈ పాత్రను చూసినప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటి అక్కడ? ఈరోజు చాలామందికి యేసుక్రీస్తు అనగానే జననం బాగా జ్ఞాపకం వస్తుంది, కానీ ఆయన మరణం జ్ఞాపకం రాదు, సిలువ జ్ఞాపకం రాదు, అసలు ఎందుకు చనిపోయాడో జ్ఞాపకం రాదు, సిలువ మీద ఆయన సిలువ ఎందుకు మోసాడో జ్ఞాపకం రాదు, సిలువ మీద ఎందుకు ఆయన రక్తము కార్చాడో జ్ఞాపకం రాదు. అసలు యేసుక్రీస్తు అనగానే బెత్లెహేములో సందడి గుర్తొస్తుంది, కానీ ఆ గొల్గొతా కొండ మీద ఆయన కార్చిన రక్తం మనకు జ్ఞాపకం రావట్లేదు. చూడండి, జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. అసలు మనకు యేసుక్రీస్తు వారి యొక్క సిలువ త్యాగం మనకు నిజంగా జ్ఞాపకం ఉన్నదా? జ్ఞాపకం ఉంటే ఈనాటి క్రైస్తవుల యొక్క ప్రవర్తన విధానము ఈ రీతిగా ఉంటుందా? ఎక్కడ చూసినా అక్రమం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా రకరకాల ఆలోచనలు కలిగి తమకు నచ్చినట్లుగా తమ స్వకీయ ఆలోచనలు చెప్పు నడుస్తున్నారే కానీ అసలు యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తే మన జీవితాల్లో యేసుక్రీస్తుకు కలిగిన మనసును మనకు జ్ఞాపకం వస్తున్నదా? జ్ఞాపకం చేయడం అంటే కేవలము ఇది తినేటప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు, తిన్న తర్వాత దాన్ని మర్చిపోవడం అని కాదు, మరలా సోమవారం నుంచి శనివారం వరకు మర్చిపోమని కాదు జ్ఞాపకం చేసుకోవడం అంటే. నోట్ దిస్ పాయింట్. జ్ఞాపకము చేసుకోవడం అంటే మరలా ఆ రొట్టెను తినేంత వరకు యేసుక్రీస్తు నీకు అలాగే జ్ఞాపకం ఉండాలి. ఎందుకు జ్ఞాపకం ఉండాలి చెప్పున? మనం ఎప్పుడైతే బాప్తిసము వల్ల ఆయన యొక్క రక్తంలో కడగబడ్డామో, కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో చేయి వేసే గొప్ప ఆధిక్యత, మన చెప్తున్నాను, గొప్ప ధన్యత అది. మనం మరిచిపోకుండా ఉండాలని ఒక నిత్యమైన నిబంధనగా అది క్రొత్త నిబంధన అని దానికి పేరు పెట్టి మన చేతుల్లో ప్రభు యొక్క శరీరాన్ని అలా ఉంచాడు. నేను అడుగుతున్నాను, జ్ఞాపకము చేసుకున్నాడు అన్నాడు. యేసుక్రీస్తు వారు మీకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడు? కొంతమందికి ఏమో యేసుక్రీస్తు అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, కొంతమందికి ఏమో యేసుక్రీస్తు అంటే అప్పులను తీర్చేవాడు, కొంతమందికి ఏమో యేసుక్రీస్తు అంటే వివాహాలు చేసేవాడు, కొంతమందికి ఏమో యేసుక్రీస్తు అంటే పరీక్షలు పాస్ చేయించేవాడు. ప్రార్థన కూడా, ప్రభువా ఈ కుమారుని యొక్క, ఈ విద్యార్థిని యొక్క చెయ్యిలో చెయ్యుండి, పెన్నులో పెన్ను అయ్యుండి, ప్రభువా నీవే రాసి, ఒకవేళ అక్కడ ఫెయిల్ అయితే కనుక తర్వాత ఎగ్జామ్ ఇన్విజిలేటర్ కూడా కొంచెం మంచి మనసు ఇచ్చి అక్కడ కూడా ఫెయిల్ అయితే కనుక పేపర్ కరెక్షన్ చేసే దగ్గర మంచి మనసు ఇచ్చి అలా ఎలాగో అలా పాస్ చేయమని అడుగుతున్నారే కానీ అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు యేసుక్రీస్తు వారి జ్ఞాపకం వస్తే మనకి ఏం జ్ఞాపకం వస్తున్నాయో చెప్పండి. మీకేం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? యేసుక్రీస్తు అనే పేరు మీరు వినగానే, యేసుక్రీస్తు అనే పదాలు మీ హృదయంలోకి రాగానే, ఆ రొట్టెని మీరు తింటున్నగానే, ఆ రక్తాన్ని మీరు త్రాగుచుండగా యేసుక్రీస్తు వారు మీకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడు? కొంతమంది ఏమంటారంటే, అందులో చెయ్యేస్తేనే మాకు బలం వస్తుందండి, అందుకే ఏ వారం రాకపోయినా ఈ వారం ఖచ్చితంగా వస్తాను. కొంతమంది ఎంత దరిద్రమైన స్థితిగతుల్లో క్రిస్టియానిటీ ఉన్నదంటే అనకూడదు, కానీ పంటలు బాగా పండాలంటే యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె మొక్క, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యమైన ఈ పానీయాన్ని తీసుకెళ్ళి పంట పొలాల్లో చల్లేవారు కూడా ఉన్నారట. అంటే ఎంత బుద్ధి లేని అవివేకపు పనుల్లో చేస్తూ క్రిస్టియానిటీ దీన్ని అవమానపరుస్తున్నారో, దీన్ని ఎలా గుర్తిస్తున్నారో మనం గమనించగలగాలి. ఇందులో చేయి వేస్తే మేము దీవించబడతామండి అంటే మిగిలిన వారాలు వచ్చినా రాకపోయినా పర్లేదు, ఎందుకంటే మాకు అంత ఖాళీ ఉండదు, కానీ మొదటి ఆదివారం మాత్రం ఖచ్చితంగా వస్తాం, ఎందుకంటే ఇందులో చెయ్యి వేయడానికి మేము వస్తాము, ఇందులో చెయ్యి వేస్తే మేము ఆశీర్వదించబడతాం, ఇందులో చెయ్యి వేస్తే మేము దీవించబడతాం, ఇందులో చెయ్యి పెడితే మేము కోరుకున్నవి జరుగుతాయి. మాకు ఒక మాటలో చెప్పాలంటే ఇది మాకు ఒక ప్రసాదం లాంటిదండి అన్న. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రసాదం ఇచ్చారనుకోండి, అద్దుకుని తింటారు కదా, దానికి అర్థం ఏంటంటే ఆ ప్రసాదం తింటే మనకి ఏదో మేలు జరుగుతుంది. ఇది కూడా అలా భావిస్తున్నారు.
నిజం. క్రిస్టియానిటీలో ఎలాంటి క్రైస్తవులు ఉన్నారో మనం గమనించగలగాలి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము జ్ఞాపకము చేసుకోవడం అంటే ఏదో అది తింటే నాకు మేలు జరుగుతుంది, అది తింటే నాకు ఆరోగ్యం బాగోతుందని తినేవాళ్ళు ఉన్నారు. కానీ అసలు జ్ఞాపకం చేసుకోమంటే యేసుక్రీస్తు మనకు ఎలా జ్ఞాపకం అవుతున్నాడు? 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, గమనించండి. నాకు ఎలా జ్ఞాపకం అయ్యాడు? జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా, నాకు ఎలా జ్ఞాపకం అయ్యాడు యేసుక్రీస్తు వారు? నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు, నేను ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా విషయాలు నాకు మైండ్లోకి వచ్చాయి. నేను మాత్రం ప్రాముఖ్యంగా 4 విషయాలు నేను బాగా ఎక్కువగా దాన్ని నేను దృష్టి నిలపగలిగాను. వాటిలో అసలు యేసుక్రీస్తు అనగానే పరిశుద్ధుడండి. ఇది తింటున్నప్పుడు మనం ఎవరి శరీరములో చేయి వేస్తున్నామంటే, ఈ లోకానికి వచ్చిన దేవుని కుమారుడైన సృష్టికర్తగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగదు. ఎవరి గురించి అయితే మాట్లాడబడిందో ఆయన శరీరంలో మనం పాలు పంచుకుంటున్నాము. ఆ శరీరము చూస్తున్నప్పుడు ఆ శరీరము పాపము చేసిన హస్తాలు దాన్ని తాకాలంటే ఆ యొక్క చేతులు గజగజలాడాలి. కనుక మనకు అలాంటి పరిస్థితులు ఉండవు. చూడండి, నిత్యము పాపాల్లో నిమగ్నమైపోతాము. మరలా ఏ వారము రాము, ఈ వారం మాత్రమే వచ్చి దానిలో చేవేస్తారు. పరిశుద్ధులుగా జీవించకపోతే అందులో చేయవేయడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ప్రభు పలికిన మాట, నా యందు పాపమున్నదని మీలో ఎవరు చెప్పగలరు? అంటే ఎంత పరిశుద్ధులైతే అలా మాట్లాడుతుంది చెప్పండి? ఎంత గొప్పవాడైతే, ఎంత నీతిమంతుడైతే అలా మాట్లాడగలడు చెప్పండి? యేసుక్రీస్తు అంటే పరిశుద్ధతకు కేర్ ఆఫ్ అడ్రస్. అంత గొప్ప పరిశుద్ధుడు ఆయన. మనకేం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? యేసుక్రీస్తు యొక్క శరీరం. నేను అడుగుతున్నాను, నేనేం చెప్పట్లేదు, ఈ శరీరం మీకు ఇస్తున్నాను. యేసుక్రీస్తు అంటే మీకు ఏం జ్ఞాపకం వచ్చింది? ఏం జ్ఞాపకం వస్తుంది? నాకైతే ఆయనలో ఉన్న పరిశుద్ధత జ్ఞాపకం వచ్చింది. నాకు ఒకటే ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది, యేసుక్రీస్తు వారు కేవలం నా కొరకే వచ్చాడా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం నీతిమంతులే ఉండి నేనొక్కడే పాపినాను అనుకోండి, నా ఒక్కడి కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ఏ ఒక్కరు కూడా విడవబడకూడదని ప్రభు యొక్క ఆకాంక్ష, తండ్రి యొక్క కోరిక. ప్రపంచం మొత్తం నీతిమంతులే ఉన్నారు, నేనొక్కడే పాపినంటే నా ఒక్కడి కొరకు కూడా యేసుక్రీస్తు వారు వచ్చేవాడు. అంత పరిశుద్ధుడు ఆయన. ఈ ఒక్కడిని కూడా మార్చాలి. ఇక నేను ఒక్కడిని అంటున్నానంటే ఈరోజు ఎంతమంది అవివేక పనులు చేస్తూ, బుద్ధిహీనతలో బ్రతుకుతూ, పాపాలు చేస్తూ అపరాధంలోకి వెళ్ళిపోతున్నారు చూడండి. యేసుక్రీస్తు అనే పదమున జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం వచ్చిన వెంటనే ఆయన పరిశుద్ధుడండి, ఆయన పరిశుద్ధత అది చూడగానే మనకి ఏం నేర్పిస్తుందంటే, ఎస్, మనము కూడా అది మన చేతుల్లోకి రాగానే, ఈ రొట్టె ముక్క మన చేతుల్లోకి రాగానే మనకు జ్ఞాపకం రావాలి, నేను కూడా ఇలాంటి పరిశుద్ధునిగా మారాలనే జ్ఞాపకం మనకు రావాలి. ఎవరికైనా వస్తుందా? ఇస్తున్నారు, తింటున్నాం, వెళ్ళిపోతున్నాము. కానీ వారమంతా మనకు నచ్చినట్టుగా బ్రతికేస్తున్నాము. కానీ పరిశుద్ధంగా జీవించాలని మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నదా? నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అసలు ఇంతకీ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు ఏం కలగాలంటే, ఫస్ట్ మనలో పరిశుద్ధత రావాలి. ఆ పరిశుద్ధులుగా మనం మార్చుట కొరకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి మన కొరకు, ప్రత్యేకించి నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. నా కొరకు ఆయన చచ్చిపోయాడు. ప్రతి ఒక్కరు అనుకోవాలి, నా కొరకు ఆయన చచ్చిపోయాడు. నా కొరకు సిలువలో నలగొట్టబడిన, విరవబడిన ఈ రొట్టె మొక్క నేను తింటున్నాను. అది తింటున్నప్పుడు నాకు జ్ఞాపకం రావాలి, నన్ను పరిశుద్ధునిగా మార్చుటకే కదా యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణం పెట్టింది. అంగీకరిస్తారా? యేసుక్రీస్తు వారి సిలువలో ఎందుకు ప్రాణం పెట్టారనంటే, నన్ను పరిశుద్ధునిగా మార్చుట కొరకే కదా. అందరూ అనుకోవాలి, నన్ను జ్ఞాపకము చేసుకున్నానంటే ఆ రొట్టెను తింటున్నాము. నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు కోరుతున్నాడు. మనం ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నాము? నన్ను పరిశుద్ధునిగా మార్చడానికే ప్రభు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ చెప్తా, గమనించండి. రెండో విషయం అంటే, చాలా విషయాలు వచ్చాయి, మీకు మిగిలినవన్నీ కూడా ఇందులో మనకి ఇంక్లూడ్ అయిపోతాయి. రెండో పాయింట్, ఆయన జీవితము పుట్టుక మొదలుకొని మరణం వరకు ఆయన చుట్టూ అన్ని వివాదాలే, అన్ని శ్రమలే, అన్ని కష్టాలే, అన్ని వేదనలే, ప్రతిరోజు బాధ, ప్రతిరోజు అవమానమే. సొంత తమ్ముళ్ళు కూడా నీకు మతి చెల్లించిందా అన్నారు.
ఆయన సహోదరులైనను ఆయన మీద విశ్వాసము ఉంచలేదు అనే బలమైన మాటలు ఆయన వ్యతిరేకించే వారి గురించి రాయడం జరిగింది. చివరికి ఆయన మీద అనేక రకాలైన అభండాలు ఇప్పటికీ నాటికి నేటికి ఏమాత్రం పరిస్థితులు మారలేదు. యేసుక్రీస్తు వారిని విశ్వసించిన వారు ఆ రోజు ఉన్నారు, ఈరోజు ఉన్నారు. అనేకులు ఆయన గురించి చెడ్డగా మాట్లాడడంలో అందరూ కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తూ ఉన్నారు. అన్ని కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఎలా జీవించాడు అని పేతురు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిను, తర్వాత గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసుక్రీస్తు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఈ రొట్టె ముక్క నా చేతులకు రాగానే నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు కదా. ఈ రొట్టె ముక్క నా చేతులకు రాగానే, ప్రభువు నాకు జ్ఞాపకం రాగానే ఆయన శ్రమలు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఏంటి ఆయన పొందిన శ్రమలు అంటే, ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని గాయపరచలేదు, ఎవరిని శ్రమ పెట్టలేదు. ఆయన గురించి ఇదే పత్రికలో రాయబడిన మాట 2వ అధ్యాయము 23వ వచనంలో అనుకుంటా, 2వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడే కానీ ఎవరిని కూడా పల్లెత్తి ఒక మాట కూడా ఆయన అనలేదు. ఎంతమంది ఎన్ని రకాలుగా టార్చర్ చేస్తూ ఉన్నా సరే వాటిని భరించుకుంటూ దేవా ఇదిగో ఈ జీవితం నీవిచ్చింది, దేవా నీవిక్కడ పంపితే నేను వచ్చానని తన జీవితాన్ని ప్రభువుకు దేవునికి అప్పగించుకున్నాడే కానీ ఎవరి మీద కూడా, ఆయన్ని కొట్టినోళ్ళు ఉన్నారు, గుద్దినోళ్ళు ఉన్నారు, తన్నునోళ్ళు ఉన్నారు, ఆ కొరడాలతో చీరేసిన వారు ఉన్నారు, తన్నేసిన వారు ఉన్నారు, ఆయన వెళుతూ ఉంటే ఉమ్మేసి అపహాసం చేసిన వారు ఉన్నారు. ఆ సిలువను మొయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళే కావాలని ఆయన కాళ్ళు అడ్డం పెట్టి ఆయన పడేసిన వాళ్ళు ఉన్నారు. సిలువ మీద అమాంతము ఆయన మీద పడిపోయిన స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా బాధ పెట్టలేదు, ఎవరిని కూడా ఆయన శ్రమ పెట్టలేదు. ఆ రొట్టెను చూస్తున్నప్పుడు మనకు జ్ఞాపకం రావాలి, ప్రభువుకు కలిగిన మనసు మనకు రావాలి. అవసరమైతే మనలో మనం కుమిలిపోయి ఏడవాలే కానీ ఎవరిని కూడా మనము శ్రమ పెట్టడానికి మనం సరిపోము. ఎందుకంటే మనము క్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉన్న వారమైతే, మనము క్రీస్తు యొక్క యేసుక్రీస్తు కనుక మనకు నిత్యము జ్ఞాపకం ఉంటే మన వలన ఎవరు కూడా గాయపరచబడరు, మన వల్ల ఎవరు కూడా శ్రమ పెట్టబడరు, మన వల్ల ఎవరు కూడా దుఃఖపరచబడరు, మన వల్ల ఎవరు కూడా బాధపరచబడరు. ఎందుకంటే ఆయనకు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి, మనకు అది జ్ఞాపకం రావాలి. రొట్టెను చేతిలోకి రాగానే మనకు ఏది జ్ఞాపకం రావాలంటే, ప్రభువా నీ పరిశుద్ధతలోనికి నేను రావాలి, ప్రభువా నువ్వు అనేకమైన పర్యాయాలు నువ్వు శ్రమ పెట్టబడావు ప్రభువా, అలాంటి శ్రమల్లో నేను కూడా నీ వంటి వాడనవ్వాలి ప్రభువా. అన్యాయంగా ఇరికించబడుతున్న పరిస్థితుల్లో కూడా ప్రభువునే చూడాలి. నా ప్రభువే అనేకమైన శ్రమలు అనుభవించాడు, ఎవరిని కూడా పల్లెత్తి మాట అనలేదు, నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, కానీ ఎవరిని కూడా ఒక మాట అనలేదని ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దారే పోయే మనల్ని చాలామంది చాలా రకాలుగా చాలా మాటలు అంటూ ఉంటారు, చాలామంది చాలా రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని రకాలుగా మనల్ని బాధ పెట్టి మన మీద రాళ్ళు వేసినా అనుకోవాలి, నీతి నిమిత్తం ఒకవేళ మీరు హింసింపబడినను మీరు ధన్యులే అన్నది లేఖనం. ఇదే పేతురు గారు 3వ అధ్యాయంలో చెప్తాడు. 3వ అధ్యాయము 13వ వచనంలో, 1 పేతురు 3:13లో, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిలింపులకు భయపడకుడి, కలవరపడకుడి. ఫైనల్గా యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు చెప్తాడు, ఆయన పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయన మనకు అర్థం కావాలి, యేసుక్రీస్తు అనే పేరు మనం తలుస్తున్నాం, చాలా సందర్భాలు తలుస్తున్నాము, ఆయన క్యారెక్టర్లోనికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? ఆయన క్యారెక్టర్ మనకి ఎందుకు జ్ఞాపకం రావడం లేదు? ఈ రొట్టెను తీసుకుంటున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు కదా, మనకెందుకు సోమవారం నుంచి శనివారం వరకు ఆయన మనకెందుకు జ్ఞాపకం రావట్లేదు? సంఘాల్లో కూడా కొట్టేసుకుంటున్నారు. ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్తే స్టేజ్ మీదే ప్రార్థన అయిపోయిన తర్వాత స్టేజ్ మీదే సేవకులు ఒక విషయం పట్టి గొడవ పడుతున్నారు. భయంకరమైన గొడవ అయిపోయింది అది.
అప్పటి వరకు చెప్పిన మాటలన్నీ వృధా అయిపోయాయి. ఎందుకంటే మాదిరి లేదు. మనకి యేసుక్రీస్తు వారు ఎలా జ్ఞాపకం ఉంటున్నాడో మనం గమనించగలగాలి. మీకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడు? ఆపద మొక్కులవాడా, అప్పులు తీర్చేవాడా, ఆరోగ్య ప్రదాతగానా? అఫ్కోర్స్ ఆరోగ్యాన్ని ఇస్తాడు. కానీ దాని కొరకు మాత్రమే వస్తున్నావా? రక్షణలో పరిశుద్ధత కొరకు వస్తున్నావా? పరలోక ప్రయాణం కొరకు వస్తున్నావా? యేసుక్రీస్తు వారిని మనం ఎలా జ్ఞాపకం ఉంచుకుంటున్నాము? బలహీనత ప్రార్థన చేయండి అండి, యేసయ్య ఇస్తాడు. పంటలు పండట్లేదా? యేసయ్య. ఇల్లు కావాలా? యేసయ్యే. వాహనం కావాలా? యేసయ్య. అన్నిటికీ యేసయ్యే. అంటే ఈ భౌతిక సంబంధమైన ప్రతి అవసరత కొరకు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం వస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ప్రవర్తన కొరకు, పరివర్తన కొరకు యేసుక్రీస్తు వారు మనకి ఎందుకు జ్ఞాపకం రావడం లేదు? నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రభు. దాన్ని తింటున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనండి. అది చూడగానే నాకు మొట్టమొదటి ఆయన పరిశుద్ధత జ్ఞాపకం వచ్చింది. నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే చచ్చిపోయాడు నాకు అర్థమైంది. అది తింటున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఆయన ఎన్ని శ్రమలు. ఇదిగో ఈ రొట్టె ఇంతలా విరవబడిందని అంటే ఒకరోజు సిలువలో ఆయన శరీరము అంతలా గాయపరచబడింది. అది జ్ఞాపకం వచ్చింది. అంత శ్రమ పడినా కూడా ఎవరిని కూడా ఒక మాట కూడా ఆయనకు అనకుండా సైలెంట్గా ప్రార్థన చేసుకుని దేవునికి తన ఆత్మను ఆయన అప్పగించుకున్నాడు. అది నాకు జ్ఞాపకం వచ్చింది. మనందరికి కూడా అదే జ్ఞాపకం రావాలి. ఇక మూడవదిగా యేసుక్రీస్తు యొక్క విధేయత. ఆయన గురించి పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో రాయబడిన మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆ రొట్టెని తింటున్నప్పుడు అన్నాడు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. ఆ రొట్టెను చూసినప్పుడు ప్రభువా ఇది నీ శరీరము కదా, నీ శరీరమును జ్ఞాపకం చేసుకుంటే, నీ పేరుని జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను తలుచుకుంటే నాకు ఏమి జ్ఞాపకం రావాలంటే నీ విధేయత జ్ఞాపకం రావాలి. నాయన ఎంత గొప్పవాడు ఆయన, తండ్రితో సమానుడు. అలాంటి స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మానవునిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుడిగా అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపి, అత్యంత సాదాసీదా జీవితాన్ని గడిపి, అనేక మంది కొట్టినా, తిట్టినా, ఉమ్మేసినా, రకరకాలుగా దూషించినా, ద్వేషించినా, మతి చెలించిందా, పిచ్చోడు అని రకరకాలుగా మాట్లాడినా సరే ఏమాత్రం కూడా ఎవరిని కూడా ఒక మాట అనకుండా తన పని తాను చేసుకుని అందరి దగ్గర కూడా విధేయతను కాపాడుకున్నాడు. చూడండి, ఆ విధేయత మనకు రావాలి. ఆ విధేయత మనకు రావాలి. మన క్యారెక్టర్లో అందరికీ లోబడే తత్వము, లోబడే విధానం రావాలి. పెద్దవాడైనా చిన్నవాడైనా అందరి దగ్గర లోబడాలి. లోబడితే ఎవడైనా లెక్క చేస్తాడా? మనలో మన మాట. మనం లోబడుకుంటూ వెళ్ళామనుకోండి, మనల్ని ఎవరైనా లెక్క చేస్తారా? మనల్ని లెక్క చేయరు. ఒకరోజు యేసుక్రీస్తు వారిని కూడా ఎవరో లెక్క చేయలేదు. కొద్దిమందే లెక్క చేశారు. కొద్దిమందే లెక్క చేశారు. ఆయన ఎంత గొప్ప విధేయత ఇక్కడ రాశాడు. 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుకనుగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను. విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయన హెచ్చించుకున్న స్వభావం లేదు ప్రియులారా, ఎక్కడ కూడా. ఆ రొట్టె మనం చూడగానే దాన్ని తింటున్నప్పుడు మనకు జ్ఞాపకం రావాలి, అంత మహాలోకములను, సువిశాలమైన ప్రపంచాలను కలగజేసిన ఆయనే ఈ లోకానికి వచ్చి సాధారణమైన పౌరుడిగా బ్రతుకుతూ తన్ను తాను తగ్గించుకున్నాడనంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి? అది మనకు జ్ఞాపకం రావాలి. రొట్టెని తింటున్నామంటే ఇచ్చారు కదా గుడికి మింగేసి వెళ్ళిపోవడం కాదు, రొట్టె బాగాలేదని దాని మీద కంప్లైంట్ చేయడం కాదు. ఫస్ట్ మన క్యారెక్టర్ చెక్ చేసుకోవాలి. అందుకే కింద వచనాల్లో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రొట్టె తింటున్నారు, పరీక్షించుకోండి, ఎగ్జామిన్ చేసుకోండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. మీరు ఎగ్జామిన్ చేసుకోకుండా మీరు ఎన్నిసార్లు రొట్టె తిన్నా, ద్రాక్షరసం తాగినా సరే మీ జీవితాలు, మీలో ఉన్న లోపాలు, పాపాలు మీరు సరి చేసుకోకపోతే మీరు బాప్తీసము తీసుకున్న పాపులు అవుతారు. బాప్తీసము తీసుకోకపోతే పాపాలు కడగబడవు. అలా చాలామంది ఉన్నారు. బాప్తీసము తీసుకుని ప్రభు యొక్క శరీరంలో చెయ్యి వేసి కూడా ఆయన మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన రీతిలో మనం జ్ఞాపకం చేసుకోకపోతే మరలా మనము తీసుకున్న అపరాధం అయిపోతాం. మన భాషలో చెప్పాలంటే ప్రజెంట్
క్రిస్టియానిటీలో బయట ఉన్న వారి పరిస్థితి చెప్పాలంటే మొదటి ఆదివారపు అపరాధకులు అంటారు వీరినే. ఎవరంటారు చెప్పండి? వీళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి? అందులో చెయ్యేస్తే అందులో మహిమ ఉన్నది, అందుకోసం వచ్చి తీసుకుంటారు. వీళ్ళు మొదటి ఆదివారం మాత్రమే కనబడతారు, మిగిలిన ఆదివారాలు కనబడరు. మనం అలా కాదులేండి, మనం అలా కాదు. అంటే మొదటి ఆదివారం మాత్రమే ఎన్ని పనులున్నా ఎందుకు వస్తారనంటే అందులో చెయ్యి వేస్తే నాకు మేలు కలుగుతుంది. వాళ్ళకి ఎంతసేపు మేలు గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు ప్రభు క్యారెక్టర్లోకి నేను వెళ్ళాలి. పరిశుద్ధత అన్నాడు, నా కోసమే చచ్చిపోయాడు ఆయన. శ్రమల్లో ఆయన ఎలా బ్రతికాడు. తర్వాత విధేయత, ఎలాంటి తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు ఆయన. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడుకు తలవాల్చుకున్నటకైనను స్థలము లేనంత దీనమైన పేదరికంలో బ్రతికి దీనుడుగా బ్రతికాడు. ఈరోజు ఆ యేసుక్రీస్తుని నమ్ముకుని మనమేమో లోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకుంటూ పరిగెడుతున్నాము, కానీ పరలోక ధనాన్ని మనము తృణీకరిస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం రాగానే మనకి ఏది జ్ఞాపకం వస్తుంది? పరిశుద్ధత, శ్రమల, తర్వాత విధేయత. ఇక నాలుగవదిగా యేసుక్రీస్తు అంటేనండి ఆయనకున్న పేరే సమాధానమునకు అధిపతి, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే యేసుక్రీస్తు మనకు జ్ఞాపకం. అసలు ఆయన చూడగానే యేసుక్రీస్తు ఎవరు అంటే యేసుక్రీస్తు అందరినీ కూడా దేవునితో సమాధానపరిచేవాడు. యేసుక్రీస్తు ఎవరంటే మనుషులందరినీ కూడా సమాధానపరిచేవాడు. యేసుక్రీస్తు ఎవరనంటే సమాధానమునకు కర్త. సిలువ చెప్పే ఒక సూచన ఏంటంటే, నిలువ కమ్మి చెప్పే సాక్ష్యం ఏంటంటే, మనుషులారా, భూమి మీద ఉన్న ప్రజలారా, మీరందరూ కూడా దేవునితో మీరు సమాధానపడండి. అడ్డకమ్మి చెప్పే భావం ఏంటంటే, ఇదిగో నీ ఎదుట ఎందరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒకరికొకరు సమాధానం కలిగి జీవించండి. ఆయన సమాధానం ఎంత గొప్పదనంటే, సిలువ మీద ఎక్కించి సిలువను మోయించి కొరడాలతో కొట్టి రుబ్బేసి కుమ్మేసి రకరకాలుగా టార్చర్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు వింటూ ఉండగా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. అంటే నేను క్షమించేశాను దేవా, నీవు కూడా క్షమించేసేయి. ఎంత గొప్ప మనసు చెప్పండి. సమాధానం కోరుతున్నాడు. ఆన్ ద స్పాట్ సిలువ వేసి చంపేస్తున్నాడు. మరికొన్ని క్షణాల్లో ఆయన చచ్చిపోతున్నాడు. చనిపోయే ముందు పలికిన మాటల్లో ప్రథమమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరు క్షమించండి, 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 క్షమించండి. మన జీవితంలో అనేకులు మన మీద అనేక రకాలుగా మాట్లాడతారు, అనేక రకాలుగా మనం హింసిస్తారు, దూషిస్తారు, రకరకాలుగా మనం బాధ పెడతారు. మనము చేయాల్సిన ప్రయత్నము క్షమించండి, క్షమించండి, క్షమించండి. పేతురు గారు మాట్లాడిన మాట, ఆయన నోట కపటము లేదు, ఆయన నోట దోషము లేదు, ఎవరిని బాధ పెట్టలేదు, శ్రమ పెట్టలేదు. ప్రతిదాన్ని కూడా న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనము కూడా మన జీవితాలు ఎంతమంది మన మీద రాళ్ళు విసిరినా మనము తిరిగి రాయి విసరకుండా ఉండేంత గొప్ప క్షమాపణ హృదయం మనం కలిగి ఉండాలి. ఆ రొట్టె చూస్తే ఆ క్షమా హృదయం నాకు జ్ఞాపకం వచ్చింది. నేను అందుకే ఎక్కువ కాలం ఎవరిని ద్వేషించను. ఒకవేళ అంటే తరచూ మిస్బిహేవ్ కానీ లేదంటే మిస్బిహేవ్ కాదు, మిస్అండర్స్టాండింగ్స్ రెగ్యులర్గా ఎవరో అవుతూ ఉంటాయి. అందుకే అవతల వాళ్ళు ఎంత చిన్నోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా సరే నేనే వెళ్ళి వాళ్ళతో సమాధాన పడిపోతాను. వారు వచ్చి నాతో సమాధాన పడాలి అనేంతవరకు వెయిట్ చేయను నేను. అంటే యేసుక్రీస్తు వారే తన్ను తాను తగ్గించుకుని లోకానికి వచ్చి చివరికి అపోస్తలుల పాదాలు కడిగి, ఆ పాదాల్లో అత్యంత నీచమైన మురికి పాదం ఒకటి ఉన్నది. ఆ మురికి పాదం ఇస్కరియోతు యోధా పాదం అయితే ఆ పాదాలను కూడా కడిగాడు. చూడండి ఎంత గొప్ప త్యాగం ఆయనది. అప్పగిస్తాడని తెలుసు. ఇదిగో ఈ ఇస్కరియోతు యూదానే 30 వెండి నాణెముల కొరకు నన్ను అమ్మేస్తాడని తెలిసి కూడా అతడు పాపి, నాకు నమ్మక ద్రోహం చేసేవాడని తెలిసి కూడా అతడి పాదాలు కడిగాడనంటే ఇతను ఎంత గొప్పవాడో. మనం తీసుకుంటున్న రొట్టె మనకు జ్ఞాపకం చేయాలి, నీకు అంత క్షమా హృదయం ఉన్నదా, నాలో అంత సమాధానకరమైన హృదయం మనకు జ్ఞాపకం వస్తుందా. రొట్టెని తింటున్నాం,
ఎలా తినాలని కొట్టుకునేవాళ్ళు అన్నారు, ఏమి తినాలని కొట్టుకునేవారు అన్నారు, ఎప్పుడు తినాలని కొట్టుకునేవారు అన్నారు. కానీ అది ఎందుకు జ్ఞాపకము, అది ఎందుకు సూచన అనే దాని గురించి మనకి ఏమాత్రమైనా జ్ఞాపకం వస్తుందా? అది యేసుక్రీస్తు శరీరం కదా. ఆ శరీరం చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, నీ చేతిలోకి వస్తున్నప్పుడు మన జీవితాల్లో ఏం జ్ఞాపకం వస్తుంది? ఎంతసేపు జ్ఞాపకం చేసుకో, ప్రకటించు, జ్ఞాపకం చేసుకో, ప్రకటించు, జ్ఞాపకం చేసుకో, ప్రకటించిన తర్వాత, ప్రకటించడం చివరిది. ఫస్ట్ పాటించడం ముఖ్యమైనది. పరిశుద్ధంగా జీవించడము, శ్రమల్లో కూడా ఆయన మాదిరిగా తీసుకోవడము. తర్వాత 3వ పాయింట్ అందరి ఎదుట కూడా విధేయత కలిగి జీవించడము. తర్వాత 4వ పాయింట్ సమాధానము, క్షమాపణ హృదయం కలిగి ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అనగానే మనకు అవే జ్ఞాపకం రావాలి. ప్రభు అనగానే అవే జ్ఞాపకం రావాలి. గొప్ప గొప్ప వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు కదా, గాంధీ గారు లాంటి వాళ్ళు, మేధావులు, గొప్ప గొప్పలు ఎవరైతే ఉన్నారో స్టేట్మెంట్లు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు అంటే చెప్పిన, నేను చెప్పిన ఈ 4 విషయాల్లో నుంచే ప్రతి స్టేట్మెంట్ కూడా ఈ 4 పాయింట్లకు ఇంక్లూడ్ అయిన పాయింట్సే ఉంటాయి. చూడండి, చంపుతున్న వాళ్ళను కూడా క్షమించమని ఆయన ఎక్కడన్నాడండి? స్టేట్మెంట్ అది, సెలబ్రిటీస్ ఇచ్చే స్టేట్మెంట్. మనం ప్రతిరోజు వింటున్నాము కదా, మరి ఆ స్టేట్మెంట్ మనకెందుకు అప్లై చేసుకోలేకపోతున్నాము? మనకెందుకు జ్ఞాపకం ఉండట్లేదు? ఎక్కువ కాలం ఎందుకు మనం ఎదుటి వారిని విభేదిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, వారితో ద్వేషిస్తున్నాం, దూషిస్తున్నాం? ఎందుకు వారిని అవమానపరుస్తున్నాం? ఎందుకు వారిని గాయపరుస్తున్నాం? ఎందుకు ఎదుటి వారి యొక్క నాశనం మనం కోరుకుంటున్నాం? క్రీస్తునకు కలిగిన మనసు మనకు ఎందుకు రావట్లేదు? తింటున్నాము కదా, ఆ మనసు రానంత కాలము నువ్వు జీవితాంతం ప్రతిరోజు తిన్నా కూడా ఉపయోగం లేదు. నెలకు ఒకసారి తిన్నా ఉపయోగం లేదు, వారానికి ఒకసారి తిన్నా ఉపయోగం లేదు. జ్ఞాపకం అంటే ఆయన క్యారెక్టర్ మనకు జ్ఞాపకం రావాలి. అది నా శరీరము, అది ఎందుకు నలగొట్టబడింది, ఎందుకు విరవబడింది, ఎందుకు సిలువలో ప్రాణం పెట్టింది, ఎందుకు రక్తం కార్చిందని అంటే, ఇదిగో మీ అందరి పాపాలు విమోచించడానికి, మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి, మిమ్మల్ని అందరినీ కూడా నా క్యారెక్టర్లోనికి మార్చడానికే. అందుకే పౌలు భక్తుడు అనేకమైన పర్యాలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఆయన కలిగిన మనసు, ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఆయన కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. అది మనకు జ్ఞాపకం రావాలి, అది జ్ఞాపకం రావాలి. తర్వాత మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో తదుపరి వచనాలు మనం చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం ప్రియులారా సమయాన్ని బట్టి. 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26వ వచనం చూస్తే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏమన్నాడు? ఫస్ట్ జ్ఞాపకం చేసుకోండి నాయన, జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుంటేనే మన జీవితాలు చాలా దూరంగా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంటేనే ప్రభు యొక్క క్యారెక్టర్కి మన క్యారెక్టర్ ఏమాత్రం కూడా మ్యాచ్ కావట్లేదు. ఇక మనం ఏం ప్రకటించగలం చెప్పండి? క్యారెక్టర్ లేకుండా, ప్రవర్తన లేకుండా, పరిశుద్ధత లేకుండా, విధేయత లేకుండా, శ్రమల్లో ఓర్చుకునే తత్వం లేకుండా, సమాధానం లేకుండా, క్షమాహృదయం లేకుండా మనం ఏమి ప్రకటించగలం చెప్పండి? ప్రభు శరీరము రక్తం ఎందుకు తీసుకోవాలంటే ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రకటించాలండి. ఎస్, ప్రకటిస్తున్నాము. ఏమని ప్రకటిస్తాము? సమాధానం గురించి ప్రకటిస్తామా? మరి సమాధానం నీలో లేదు కదా. విధేయత గురించి ప్రకటిస్తావా? విధేయత నీలో లేదు కదా. తర్వాత తగ్గింపు గురించి మాట్లాడతావా? తగ్గింపు నీలో లేదు కదా. పరిశుద్ధత గురించి మాట్లాడతావా? నీలోనే పరిశుద్ధత లేదు కదా. మరి నువ్వేం జ్ఞాపకం చేసుకుంటావు, నువ్వేం ప్రకటిస్తావు చెప్పండి? ప్రకటించడం తర్వాత విషయము, ముందు జ్ఞాపకం చేసుకుంటే అక్కడే మన జీవితాలు తేలిపోతాయి. అందుకే చరిత్రకారులు చెప్పే మాట ఏంటంటే, బైబిల్లో రాయబడిన 4 సువార్తలే కానీ కనిపించిన 5వ సువార్త నీ సాక్ష్యము. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు బైబిల్లో రాయబడ్డాయి, అవి ప్రభువుని గురించిన సాక్ష్యం. అది కానీ 5వ సువార్త దేవుడు నీ సాక్ష్యముగా కోరుతున్నాడు. ఆ సాక్ష్యం మనకి ఎంతవరకు ఉన్నది చెప్పండి? ఒక మాట అంటే నేను పడనండి, పడవు. కానీ ప్రభు అందరి దగ్గర ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రభు మీద అనేకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ప్రభు మనకు ఎలా జ్ఞాపకం వస్తున్నాడు. తింటున్నాము కదా, ఖచ్చితంగా తింటాం. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, మనకున్న హక్కుగా అందులో చేయివేస్తున్నాము. తిన్న తర్వాత మనం పని ఏంటి? ప్రకటించడమా? నో. ప్రకటించడం సెకండరీ. ప్రైమరీ ఏంటంటే ప్రవర్తించడం చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞాపకము చేసుకుంటే, ప్రభా నీకున్న పరిశుద్ధత నాకు లేదు నాయన, ప్రభా నీవు శ్రమల్లో ఎలా బ్రతికావు నేను అలా లేను నాయన, ప్రభా నీకున్న విధేయత తగ్గింపు నాకు లేదు నాయన, ప్రభా నీకున్న సమాధానకరమైన ఆలోచనలు, క్షమాపణతో కూడిన హృదయం నాకు లేదు నాయన అంటే, అవి లేనప్పుడు మనం ఎలా ప్రకటించగలం చెప్పండి?
ఎంతసేపు వారం కొంతమంది అంటారు, మీ చర్చిలో ప్రతి వారం ఇస్తారా అని అడుగుతున్నాను. ప్రతి వారం ఇస్తాను, తిని వెళ్ళిపోతావు, ఏం ప్రయోజనం చెప్పు? ఒకప్పుడు నేను కూడా ప్రతి వారం ఇచ్చేవాడిని. తర్వాత ఆలోచించాను, తింటున్నారు కానీ చాలామంది సువార్తలో పాల్గొనట్లేదు, బ్రతుకులు కూడా సరిగా ఉండట్లేదు, ఇంకెందుకు ప్రతి వారం ఇవ్వాలి? అందుకే నెలకొకసారి ఇస్తున్నాం. ఇప్పుడు నెలకొకసారి ఇస్తున్నాం. అంటే చాలామందికి ఇది ఒక ఆచారంగా అయిపోయింది. ఇందులో చెయ్యాలి, ఇందులో ఖచ్చితంగా చేయాలి, ఇందులో చేయాలి, ఇందులో చేయాలి. చెయ్యి వేస్తున్నాం. చెయ్యి వేసిన తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి, మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? అందుకే అన్నాడు. చూద్దాం తర్వాత 26వ వచనంలో, మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. తర్వాత 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో. ఈ అయోగ్యముగా అనే పదాన్ని నోట్ చేసుకోనండి. కొన్ని పదాలు చెప్తా, ఈ కాంటెక్స్ట్లో కొన్ని పదాలు చెబుతా. ఆ పదాలు మనకు ఏమి బోధిస్తాయంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఎంత పరిశుద్ధమైనదో, యేసుక్రీస్తు యొక్క శరీరానికి ఆయన తగిన విధంగా మనం జ్ఞాపకం చేసుకోకపోతే యేసుక్రీస్తు యొక్క శరీరము అంత ప్రమాదకరమైనది. నోట్ దిస్ పాయింట్. యేసుక్రీస్తు యొక్క శరీరము ఎంత పరిశుద్ధమైనదో దాన్ని మనం సరిగ్గా ఉపయోగించకపోతే యేసుక్రీస్తు యొక్క శరీరము అంత ప్రమాదకరమైనది. ఎందుకంటే మనం సరైన రీతిలో ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే అయోగ్యులుగా మిగిలిపోతాం. కాబట్టి ఎవడు క్రియలు లేకుండా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిననో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. అయోగ్యము, తర్వాత రెండవ పదము అపరాధి. అందుకే మధ్యలో ఒక పదం అన్నాను, మొదటి ఆదివారపు అపరాధులు. అంటే తీసుకోవాలి కాబట్టి తీసుకుంటారు కానీ దానికి ఉద్దేశం నెరవేర్చుట్లో తీసుకునే వాళ్ళు తక్కువ. గమనించండి. అంటే మనం తీసుకుని ఎందుకు తీసుకోవాలో, తీసుకున్న తర్వాత ఏం చేయాలో అది మనకు తెలియకపోతే కనుక, దాన్ని మనం నెరవేర్చకపోతే కనుక మనం బాప్తిసము తీసుకున్న అపరాధులుగా మిగల్చబడతాం. మొదటి పాయింట్ అయోగ్యము అన్నాడు, రెండో పదము అపరాధము అన్నాడు. ఇంకొంచెం కిందకి వెళ్ళిపోదాం. 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోలేవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోనండి. 29వ వచనంలో ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలగటొక్కరకే తిని త్రాగుచున్నాడు. శిక్షావిధి అనే పదాన్ని మూడో పదముగా యాడ్ చేసుకోనండి. మొదటి పదము అయోగ్యం అన్నాడు, రెండో పదము అపరాధము అన్నాడు, మూడో పదము శిక్షావిధి అన్నాడు. నీవు అయోగ్యముగా దాని యొక్క ఉద్దేశము, దాని యొక్క కార్యక్రమము, అది ఎందుకు తీసుకుంటున్నావో దాని యొక్క ప్రాముఖ్యమైన విషయం నీకు అర్థం కాకపోతే, యేసుక్రీస్తు యొక్క శరీరం నీకు అర్థం కాకపోతే నీకేమొస్తుంది చెప్పు? శిక్షావిధి వస్తుంది అంటుంది బైబిల్. అందుకే చెప్పాను, యేసుక్రీస్తు శరీరం ఎంత పరిశుద్ధమైనదో అది మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, సరిగ్గా దాన్ని వివేచించకపోతే అంత ప్రమాదకరమైనది మనకు. కాబట్టి ఇస్తున్నారు కదా అని ఊరికే తినడము కూడా అదంత మంచిది కాదు. ఎందుకంటే అది సాధారణమైన రొట్టె కాదు, అది నిర్దోషమైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి సూచన. అది శిక్షావిధి, అయోగ్యము, అపరాధము, శిక్షావిధి. తర్వాత ఇందువలననే మీలో అనేకులు బలహీనులవుతున్నారు, అనేకులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకంటే అది మీకు సరైన రీతిలో జ్ఞాపకం రావడం లేదు. తినడం అయితే తింటున్నారు, అయ్యగారు ఇవ్వడం అయితే ఇస్తున్నారు, మీరైతే తినడం అయితే తింటున్నారు, కానీ అది ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఆ జ్ఞాపకం మీకు ప్రతిరోజు ఉండట్లేదు. ప్రభు యొక్క జీవితం మన హృదయంలో ముద్ర వేయలేకపోతుంది. ఎందుకంటే ఆయన యొక్క మన జీవితాలను మనం ఆయనకు సమర్పించుకోలేకపోతున్నాం. అందుకే అయోగ్యం అన్నాడు, అపరాధం అన్నాడు, శిక్షావిధి అన్నాడు, తర్వాత బలహీనులు అన్నాడు, రోగులు అన్నాడు, చచ్చిపోతారన్నాడు. నిద్రించున్నారంటే అర్థం ఏంటి చెప్పండి? చచ్చిపోతారు, ఆత్మీయంగా చచ్చిపోతారు. ఆత్మీయ జీవితంలో మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు ఏ యేసుక్రీస్తు యొక్క రక్తం నిన్ను కడిగిందో ఆ రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు సరిగా ఉపయోగించకపోతే కనుక మరలా చచ్చిపోతావు. మరలా చచ్చిపోతే ఆ ప్రభు మనల్ని కాపాడు. ఆ ప్రభు మనల్ని కాపాడు. మనం అంటాం కదా, బైబిల్లో ఒక స్టేట్మెంట్ ఉంది, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదని మాట్లాడతాం. దేవునికి అసాధ్యమైనది ఒకటే ఒకటి ఉన్నది. అదేంటంటే వన్స్ నరకంలో కనుక వెళ్ళిపోతే కనుక దేవుడు కూడా కాపాడడం.
ఒక వ్యక్తిని నరకములో వరకు వెళ్ళిపోయాడనంటే ఆ వ్యక్తిని కాపాడాలి 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 కాపాడాలని అనేక పర్యాలు తన సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, మిషనరీస్ ద్వారా, తన భక్తుల ద్వారా, క్రైస్తవుల ద్వారా, విశ్వాసుల ద్వారా ఇదిగో నాశనానికి వెళ్ళిపోతున్న వారిని, నరకపు అంచుల మీద ఉన్న వారిని లాగి 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 పరిశుద్ధులుగా మార్చి సంఘంలో కూర్చోబెట్టి తన శరీరాన్ని ఇచ్చిన తర్వాత కూడా నీవు అయోగ్యుడిగా మారిపోతా, నువ్వు అపరాధిగా మారిపోతే శిక్షావిధి కలగజేసుకుని నువ్వేమవుతావంటే బలహీనుడు అయిపోతావు, రోగి అయిపోతావు, చివరికి చచ్చిపోతావు. అందుకే చెప్పాను, ప్రభు యొక్క శరీరము ఎంత పరిశుద్ధమైనదో దాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకోకపోతే, ఆ కరెక్ట్గా మనం జీవించకపోతే అదే ప్రభు యొక్క శరీరం మనకు అంత ప్రమాదకరమైనది. మనకు మరణం వచ్చేస్తుంది. ఆ మరణము రెండవ మరణం అవుతుంది. జాగ్రత్త. అందుకే ఎగ్జామిన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను ఎలా ఉన్నాను? ప్రభు యొక్క క్యారెక్టర్లోకి నేను వెళ్తున్నానా? ప్రభు యొక్క గుణాల్లోకి నేను వెళ్తున్నానా? ప్రభు బ్రతికినట్లుగా నేను బ్రతకగలుగుతున్నానా అడుగుతున్నాను. కానీ ప్రభువులా బ్రతకాలని మనం ప్రయత్నం చేస్తే ఎవరు బ్రతకనిస్తారు చెప్పండి? అవునా? ఎవరు బ్రతకనివ్వరు. అలాంటప్పుడే మన సాక్ష్యాన్ని ప్రభుతో కంపేర్ చేసుకోవాలి. ప్రభువా, ఇదిగో ఇన్ని శ్రమలు నాయనా, నువ్వు ఎలా బ్రతికావు అని మరలా బైబిల్ దగ్గరకు వస్తే ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా బ్రతికాడు. అలాగే తను తాను తగ్గించుకున్నాడు. నాకు బాగా ఇష్టం ఆ మాట. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టలేదు. ఆయన గాయపరచబడి ఎవరిని గాయపరచలేదు. ఆయన కొరడాలతో కొట్టి ఎవరిని కూడా కొట్టలేదు. బెదిరించబడ్డాడు, తన్నేశారండి, గుద్దేశారండి, కాళ్ళతో ఏళ్లతో కుమ్మేశారండి, ఎవరిని కూడా ఏమనలేదు. చూడండి, అలాంటి క్యారెక్టర్ మనకు రావాలి. యేసుక్రీస్తు నిరంతరము కూడా మన జ్ఞాపకాల్లో ఉండాలి. ఎలా ఉండాలంటే మనము కూడా అలా మారాలి అనే ఆలోచనలో ఉండాలి. ఇంత స్టోరీ ఉంది. ప్రధానమైన అంశము ఎందుకు తీసుకోవాలంటే ఆయన వలే మనం మారడానికి తీసుకోవాలని ఈ ప్రత్యేకమైన విషయాన్ని పక్కన పెట్టేశారు. ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏం తినాలి, ఒకవేళ తింటే దానిలో ఉన్న కంప్లైంట్స్ ఏంటి, ఇందులో చిక్కదనం లేదు, ఇందులో రుచి లేదు, కమ్మదనం లేదు, షుగర్ సరిపోలేదు, పల్చగా ఉంది. అవునా? ఒక్కోసారి కొంచెం చిక్కగా వస్తుంది అనుకోండి, తాగిన వెంటనే దగ్గు వచ్చేస్తుంది. అమ్మో, ఆ రోజు మీరు బల్లిచ్చారండి, బల్లిచ్చిన తర్వాత నుంచి నాకు దగ్గు స్టార్ట్ అయిపోయిందండి. కంప్లైంట్స్. అర్థమవుతుంది? ఇవేమో ఊహించుకుని చెబుతున్న మాటలు కావు. క్రిస్టియానిటీలో సగటు సేవకులు ఎదుర్కొంటున్న మాటలు ఇవి. ప్రభు బల్ల గురించి మాడిపోయిందండి, కొంచెం గట్టిగా ఉందండి, సరిగ్గా ఉడకలేదండి, కొన్ని చాట్లు ఉడకలేదండి, రొట్టె ఇలా చేయకూడదండి, ఇలాంటివి ఉన్నాయి. కానీ ఫస్ట్ దానిలో ఉన్న ఆ రొట్టెలో ఉన్న వ్యతిరేకతలు చూడడం కాదు, ఫస్ట్ మనలో ఉన్న డాగులు చూడండి, మనలో ఉన్న పాపాలు చూడండి. ఈ డాగులు పోవాలనే ఒకరోజు యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టారు. ఆ గొప్ప విమోచన త్యాగాన్ని మనం గమనించగలగాలి. కాబట్టి ప్రియులారా, మరలా చెబుతున్నాను, ఈ రొట్టె ఎంత పరిశుద్ధమైనది, ప్రత్యేకమైనదో దాన్ని మనం సరిగా తిని తర్వాత మనం సరిగ్గా బ్రతకకపోతే మన జీవితాలకు అంత ప్రమాదకరమైనది. అయోగ్యులుగా మారుతాము, అపరాధులుగా మారుతాము, శిక్షావిధి వస్తుంది, బలహీనులమైపోతాము, రోగులమైపోతాము, చివరికి చచ్చిపోతాము. బైబిల్లో రాయబడిన పదాలే అవి. బైబిల్లో రాయబడిన పదాలే ప్రియులారా. అందుకే గమనించండి. తీసుకుంటాం మనము ఇక మీదట గతాన్ని విడిచిపెట్టి ఇక మీదట బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి. గతంలో మాకు తెలియదండి అంటే గతాన్ని విడచండి, ప్రార్థన చేసుకుందాం, దేవుని దగ్గర క్షమాపణ పొందుదాం. ఇక మీదట అన్ని విషయాల్లో పరిశుద్ధంగా, అన్ని విషయాల్లో ఎవరు ఎన్ని రకాలుగా శ్రమ పెట్టినా సరే మనం ఓర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువే ఓర్చుకున్నాడు, ఎవరిని కూడా గాయపరచలేదు. తర్వాత మూడవది తగ్గించుకున్నాడు. నాలుగవది సమాధానమునకు కర్తగా సమాధానం కలిగి ఉన్నాడు, క్షమాపణ హృదయం కలిగి ఉన్నాడు. ఇవి కనుక మన జీవితంలో రెగ్యులర్ లైఫ్లో అలవాటు చేసుకుంటే దేవునికి ఇష్టమైన వారు మనమే అవుతాం. బైబిల్లో రాయబడిన భక్తుల తర్వాత, మనకంటే ముందు చచ్చిపోయిన భక్తుల తర్వాత ఇంకా దేవునికి ఎవరైనా ఇష్టమైన భక్తులు ఉన్నారంటే మనమే అవుతాం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా వీటన్నిటి కూడా మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరము కూడా వాక్యానుసారంగా దేవునికి దగ్గర అవుదాము. ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలో యేసుక్రీస్తుంటే ఎలా రెస్పాండ్ అవుతాడు, ఈ నింద వచ్చింది, ఈ నిందలో యేసుక్రీస్తుంటే ఎలా రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే నేను ఎవరిని ధరించుకున్నాను, నాలో ఉన్నది ఎవరు చెప్పండి,
యేసుక్రీస్తున్నాడు. మీరు బాప్తిసము తీసుకుని క్రీస్తులోనికి వచ్చిన వారందరూ కూడా క్రీస్తును ధరించుకున్నవారు కదా. క్రీస్తును కలిగి ఉన్న మనమందరం కూడా క్రీస్తు క్యారెక్టర్ని మనలో అలా చూపించాలి అంతే. అంటే ఎలా ఉండాలంటే మనల్ని చూస్తే యేసుక్రీస్తు కనబడాలి. అబ్బా అలా ఎవరైనా సరే అలాంటి సాక్ష్యంలోనికి మనం రావాలి పిల్లారా. తద్వారా ఆటోమేటిక్గా అండి సువార్త ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మన ద్వారా. క్యారెక్టర్ లేకుండా మనం ఎన్ని వందల ప్రసంగాలు చేసినా ఏ ప్రసంగం కూడా ఫలించదు. నాట్ దిస్ పాయింట్. అదే క్యారెక్టర్తో చిన్న ప్రసంగం చేసినా సరే అది దేవుడు దాన్ని అందరి హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకునేలా చక్కగా దాన్ని నిలబెట్టేస్తాడు, అందరి హృదయాల్లో నాటేస్తాడు. నేను నాటాను, అపోల్లో నీళ్ళు పోశారు, వృద్ధి కలగజేసింది ఎవరు చెప్పండి? వృద్ధి కలగజేయాల్సింది ఎవరు చెప్పండి? మనం సువార్త ప్రకటించడం వరకే మన బాధ్యత. ఒకరిని మార్చేది, వృద్ధి కలగజేసేది, నిలబెట్టేది, వారిని జీవింపజేసేది దేవుడే. కాబట్టి మనం చెబుతున్న వాక్యాలు ఫలించాలంటే మన క్యారెక్టర్ చక్కగా ఉండాలి ప్రియులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.